వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈ రోజున డాక్టర్ తిరుమల నీరజ గారు మన స్టూడియోకి మన ఆహ్వానం మేరకు వచ్చారు. చాలా సంతోషం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ జీవికి ఒక రకమైన జ్ఞానము ఉంటుంది అని మనం పురాణాల ద్వారా మనకి తెలిసిన అంశము. అయితే ఆ జీవుడు పుట్టిన తర్వాత ఆ అపూర్వ జ్ఞానాన్ని మర్చిపోయి మళ్ళీ ఈ మాయలో పడి ఇక్కడి నుంచి మళ్ళీ పుట్టిన దగ్గర నుంచి మళ్ళీ కొత్త రకంగా అన్నీ తెలుసుకోవడము, పెరగడము, మామూలు ఇలా ఎందుకు జరుగుతుంది? అలాగే ఆ జ్ఞానము ఇక్కడ పుట్టిన తర్వాత ఎందుకు కంటిన్యూ అవ్వదు? మళ్ళీ ఈ జీవికి పూర్వజన్మ స్మృతులు కలిగే అవకాశం ఉంటుందా? పూర్వజన్మ గుర్తించగలడా? తన గత జన్మలో ఏమిటి అనేది తెలుసుకోవాలని ఉంది. మామూలుగా ఏం చెప్తారంటే పాప పుణ్యాలు చేస్తుంటాం అందరం. అవును. మనిషి మరణించిన తర్వాత పైకి వెళ్తాడు, పైలోకాలకు వెళ్తాడు. పుణ్యం ఖర్చు అయ్యేంత వరకు స్వర్గలోకంలో ఉంటాడు. పాపాలు అనుభవించే సమయానికి భూలోకంలోకి వచ్చి పడతాడు. ఇది చెప్తారు మామూలుగా. ఈ పాపాలు చేసిన వాడు, ఆ జీవి వచ్చి ఇక్కడ ఏదో ఒక శరీరంలోకి రావాలి. వాడు పుట్టాలంటే వాడికి ఒక శరీరం కావాలి. వస్తాడనమాట. వచ్చినప్పుడు వేడుకుంటాట లోపల ఉండి శిశువుగా. ఆ 9 నెలలు వాడి కదలికలకి, వాడి రకరకాల చేష్టలకి అదే అర్థం అని చెప్తారు పెద్దలు. ఏం కోరుకుంటాడు? మహాపాపాలు చేశాను, మర్త్య గర్భవాసం చేస్తున్నాను, నాకు ఇది ఇష్టం లేని విషయం, కానీ చేసిన పాపాల వల్ల చచ్చినట్టు మళ్ళీ పుట్టవలసి వస్తున్నది అని అనుకుంటాడట. అక్కడ 9 నెలలు ఉండి భగవంతుడిని విపరీతంగా ప్రార్థిస్తాడట. అయ్యా, నేను తప్పు చేశా, నన్ను క్షమించు, నాకు ఈ జన్మ ఇచ్చావు, దీంతో ఇది అయిపోయేలాగా చూడు, మళ్ళీ నేను పాపాలు చేయను ఎక్కడ అని రకరకాలుగా స్తోత్రాలు చేస్తాడట. 9 నెలలు అంటే సుదీర్ఘకాలం కదా. ప్రాణం ఒక 4-5 నెలల్లో ఇంకా ముందే వస్తుంది. 1-2 నెలల్లో ప్రాణం వచ్చినప్పుడు అంటే గుండె కొట్టుకోవడం మొదలవుతుంది కదా. తర్వాత మనకి డాక్టర్లు చెప్తారు హార్ట్ ఈస్ బీటింగ్, 5వ మాసం చెక్ రూపం ఏర్పడుతుంది. అందువల్ల ఈ పోనీ 5 నెలల నుంచి అనుకున్న 4 నెలలు 6 నెలలు ఇట్లా ప్రార్థించి నా పాపాలు పోగొట్టమని వేడుకుంటాట. సరే అంటట భగవంతుడు. ఎప్పుడైతే వీడి తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిందో అవి పోతాయి. ఈ భూలోకంలోకి వచ్చి పడిపోతాడు. ఏ పాపాలైతే అనుభవించాలని వాడు వచ్చాడో, శరీరం తీసుకున్నాడో, ఆ శరీరంతో బయటపడతాడు. పడ్డాక పూర్వజన్మ స్మృతి ఉండదు, ఎందుకంటే అక్కడ ఉన్నంత వరకే. బయటకు వచ్చాక జ్ఞాపకం ఉండదు. ఏ పాపాలైతే నేను మళ్ళీ చెయ్యను అని భగవంతుడితో మొత్తుకుని మొరబెట్టుకున్నాడో, ఇక్కడికి వచ్చేసరికి ఆ పాపాలు 2ఇంతలుగా 3ఇంతలుగా 10ఇంతలుగా చేస్తూనే ఉంటాడు. ఈ పాపాలు అనుభవించడానికి జనన మరణ వలయంలో తిరుగుతూనే ఉంటాడు. దీనికి ఒక అసహ్యకరమైన ఉదాహరణ చెప్తారు. శ్లేష్మంలో పడ్డ ఈగ అని. శ్లేష్మం అంటే ఉమ్మి. దాంట్లో ఈగ వెళ్తుంది. ఈగ సర్వభక్ష కదా. అక్కడికి వెళ్తే దాని మీద కాలు పెడుతూ నిలబడితే ఫస్ట్ మెత్తగా ఉండి కాలు దిగిపోతుంది. తర్వాత అది ఎండిపోతుంది, కాళ్ళు ఇరుక్కుపోతాయి, ఎగరడానికి ప్రయత్నించి రెక్కలు ఊడిపోతాయి. అక్కడే తిరుగుతూ ఉంటుంది అనమాట. తిరిగి ఇక తిరగలేక రెక్కలు పడిపోయేటప్పటికి ఉండిపోతుంది అక్కడ. అలాగే మరణిస్తుంది అనమాట. ఇట్లాంటి జన్మ మానవుడిదని చెప్తారు. ఇంత ఘోరమైన ఉదాహరణ ఇచ్చారని చిన్నప్పుడు చదివినప్పుడు అసహించుకున్నా. తర్వాత తెలిసింది దాని అంతరార్థం. ఇట్లా ఉంది మానవుడి జన్మ. చెయ్యని పాపాలు అంటాడు, చేస్తాడు. ఎవరిని తిట్టొద్దురా అంటే తిడతాడు. అనవసరంగా ఒకళ్ళని దూషణ చేయొద్దురా అంటే చేస్తాడు. ఒకళ్ళ మీద పక్కవాడికి గాసిప్ అంటారు, రకరకాల చెత్త విషయాలు మాట్లాడమంటే మాట్లాడతాడు. పగలు, కక్షలు, కార్పణ్యాలు, నరుక్కోవడం, శాశ్వతమైన ఆస్తులు ఇవన్నీ కూడబెట్టడం, వాటి కోసం కొట్లాడుకోవడాలు, చంపుకోవడం, నరుకోవడం, అక్రమ సంబంధాలు, ఇవన్నీ ఏదైతే నేను చేయనని వచ్చాడో అవన్నీ ఇక్కడ చేస్తూ ఉంటాడు. ఇటీవల ఒక వీడియో చూశాను. ఎవరో మాతాజీ చెప్తున్నది, ఇద్దరు గనక ఒకళ్ళని గురించి గాసిప్ మాట్లాడుకుంటే వీళ్ళ పాపాలు వాళ్ళకి వస్తాయి. ఏ వ్యక్తిని గురించి మాట్లాడుతున్నారో ఆవిడ లేక అతను, ఆ పాపం మొదటి వాడికి వస్తుంది. అవునండి, అతను అట్లాంటి వాడే అంటే రెండో వాడికి కూడా వస్తుంది. వీళ్ళిద్దరు కలిసి ఇంకొక మనిషిని గురించి మాట్లాడితే అతని పాపాలు కూడా వస్తాయి. ఆ పాపాలు ఇక్కడికి
బదిలీ అయ్యి ట్రాన్స్ఫర్ అయ్యి వీళ్ళ పుణ్యాలు వాళ్ళు గడిపోతాయి. కాబట్టి వాళ్ళు సుఖంగా జీవిస్తారు. నేను ఇన్ని కష్టాలు పడుతున్నానే, నేను ఇంత కష్టపడి సంపాదిస్తున్నానే, ఇన్ని మంచి పనులు చేస్తున్నానే, నాకు సుఖం కలగడం లేదే అని వీడు వాపోతాడు. ఎందుకు వీడు సుఖం కలగడం లేదంటే పక్క వాడిని చూసి వాడు ఈష్టపడి మొత్తుకుంటున్నాడు వాడి మీద. ఈ మొత్తుకోవడం వల్ల ఏమవుతున్నది, వీడి పుణ్యం వాడికి పోయి వాడి పాపం వీడికి వస్తుంది. కొందరిని చూస్తుంటాం కదా, సిల్వర్ స్పూన్తో పుట్టాడంటారు, గోల్డెన్ స్పూన్తో పుట్టారు అని కూడా చెప్తారు. పుట్టగానే వైభవంగా ఉంటాడు, బాగుంటాడు. అతని దగ్గరికి వెళ్ళి అడిగితే కదా వాడి కష్టాలు ఏమిటో మనకు తెలిసేది. మనం వెళ్ళాం, వాడిని చూసుకు వెళ్ళిపోతాం, వాడు బాగున్నాడు, వాడు బాగున్నాడు, వాడు బాగున్నాడు, వాడు బాగున్నాడు అనుకోవడం కాదు, వాడు బాగున్నాడే అని కుళ్ళిపోవడం జరుగుతుంది. ఈ కుళ్ళిపోవడం వల్ల మనకు జరుగుతున్నటువంటి అపకారం శరీరానికి, మనస్సుకి, ఆత్మకి తెలియడం లేదు మనకు. నెగిటివిటీ మొత్తం మీద పడుతున్నది కదా. నెగిటివిటీ వల్ల అనారోగ్యం, కోపం వస్తుంది, ఇట్లా పిడికిళ్ళు బిగించేసి గట్టిగా అరిచి బీపీ పెరిగిందా, తలకాయ నొప్పి వచ్చిందా, అది మళ్ళీ సర్దుకోవడానికి ఎంత టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. ఒక్కొక్కసారి కొన్ని రోజులు కూడా పడుతుంది. ఎందుకు పాడు చేసుకోవాలి ఆరోగ్యాన్ని? నిన్నటి సంగతి తెలిస్తే మనకు దుఃఖం, భవిష్యత్తు తెలియదు కనుక దాన్ని తెలుసుకుంటే భయం. ఈ రెండు వదిలిపెట్టేసి ఇవాళ బ్రతికితే, ఇవాళ మనకు నచ్చింది వండుకున్నామా, సంతోషంగా మనం చేయదలిచిన పని ఏదైనా ఉంటే చేద్దామా, పక్క వాళ్ళతో మాట్లాడదామా, పసిపిల్లలు ఉంటే పలకరించి వాళ్ళతో పాటు ఆడుకుని నవ్వుదామా. ఇట్లా ఉంటే మన జన్మ సాఫల్యం అవుతుందమ్మా. మళ్ళీ పునర్జన్మ ఉండదనే నేను అంట. ఎక్కడైతే సంతోషాన్ని పంచుకుంటే అది రెట్టింపు మూడింతలు అట్లా పెరుగుతుంది. దుఃఖం పంచుకుంటే మనకు తగ్గుతుంది. వాడిని ఎత్తున పెట్టామో లేదా నెగిటివిటీ, మరి ఆ పాపం మనదేనా, అది కూడా అనుభవించాలిగా. నేను ఇంత పుణ్యం చేశాను అని మనసులో అనుకున్నా కూడా అది పాపం కింద పరిణమిస్తుంది, దాని ఫలితం పోతుంది. కనుక ఇది ఇంతే మానవ జన్మ. బయటకు వచ్చేంత వరకే ఈ తాపాలు, లోపల దేవుడి దగ్గర ప్రార్థనలు. బయటకు వచ్చాక దైవభక్తి కూడా ఉండలేని నాస్తికుడు కావచ్చు వాడు, చెప్పలేము. తల్లిదండ్రులకి శోకం కలిగిస్తాడు, తాను నాశనం అవుతాడు, చుట్టుపక్కల వాతావరణం కూడా పాడు చేస్తాడు. మరి ప్రహ్లాదుడు అలాగే అభిమన్యుడు వీళ్ళు తల్లి గర్భవాసంలో ఉన్నప్పుడు బయట విశేషాలు వినడము, మళ్ళీ వాళ్ళు జన్మ తీసుకున్న తర్వాత వాటిని వాళ్ళు ప్రస్తావించడము, వాటిని ఇంప్లిమెంట్ చేయడము, ఇవన్నీ జరిగినట్టుగా మన పురాణాల్లో మనకి తెలియవచ్చిన అంశాలు. అలాగా ఇప్పటి కాలంలో మనుషులకి పూర్వజన్మలు గుర్తొస్తాయా? గుర్తొస్తాయా అంటే ఇప్పుడు చెప్పాం కదా, మానవ జన్మలోకి వచ్చాక పూర్వజన్మ స్మృతి ఉండడం విశేషం. భగవదంశతో పుట్టిన వాళ్ళు గనక ప్రహ్లాదుడు గర్భంలో ఉండి నారదుల వారు చెప్పినటువంటి మహావిష్ణువు లీలలు, విలాసాలు, ఆ తర్వాత ఆయన గాథలన్నీ విన్నాడు గనక పుట్టాక అవే ఉన్నాయి మనసులో. పుట్టిన తర్వాత మామూలుగా ఉండదు, మామూలు మనిషి కాదు వాడు. విష్ణు భక్తుడిగా పుట్టాలని స్వామి నిర్దేశించి పుట్టినవాడు. మనం మామూలు వాళ్ళం. ఒక దేవుణ్ణి తిట్టడానికి కాదు కదా, కనీసం ఒక చెడ్డ మాట అనడానికి కూడా ఎంత మాత్రం యోగ్యత లేని వాళ్ళం మనం. స్వామి పాదాల గోటిలోని ధూళిలో ఒక కణం కూడా కాము. మనం నోటుకొచ్చినట్టు మాట్లాడతాం, మాట్లాడకూడదు. వాళ్ళు కారణ జన్మలు, మనం అకారణ జన్మలు. ఇంతే చెప్తాను నేను. అభిమన్యుడు కూడా కారణ జన్ముడే. 16 ఏళ్ళు విశ్వదేవతలు అనే వాళ్ళు పుట్టారు. కృష్ణుడి కంటే ముందు పుట్టిన 6 కూడా విశ్వదేవతలు అక్కడ పుట్టారు. విశ్వామిత్రుడి శాపం వల్ల కొన్నాళ్లే ఉండి వెళ్ళిపోయారు. బలరాముడు, కృష్ణుడు తర్వాత ఉండాల్సిన వాళ్ళు కాబట్టి వచ్చారు. అట్లా ఈ అభిమన్యుడు కూడా చంద్రుడి పుత్రుడనో చంద్రుడి అంశతో పుట్టినవాడనో చెప్తారు. చంద్రలోకం వెళ్ళి చేరుకున్నాడు అని చెప్తారు తర్వాత. అందువల్ల పూర్వజన్మ గురించి గుర్తుండడం అనేది విశేషం. కలియుగంలో చాలా తక్కువ, ఎక్కడైనా జరుగుతుందేమో. అలాంటి వాళ్ళ చరిత్రలు మనం పేపర్లలో చదివినప్పుడు ఆశ్చర్యపడతాము, ఆనందిస్తాము. దానివల్ల వాళ్ళ భవిష్యత్తుగా దెబ్బ తగులుతుందేమో అని కొండొకచో బాధపడతాము. ధన్యవాదాలు. నమస్తే.